ఒక సందర్భం వస్తుంది. అప్పుడు ఊర్లో మనిషో లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి, అన్నా నువ్వేంటన్నా ఎక్కడున్నావు, ఆటో తోలుతాం ఏంటన్నా, ఎవరి పేరు వింటే సీమ ప్రజలు చిరాకు పడతారో. సైమన్ అక్కినేని నాగార్జున గారి అభిమానుల ఆవేదన అంతా ఇంత కాదు, నార్మల్ ఆడియన్స్కే కొంచెం బాధ కలిగింది. ఇంకా వాళ్ళ ఫ్యాన్స్కి ఇంకా మామూలుగా లేదనమాట బాధ. నాకు మామ నువ్వు అంత ఖాళీగా ఉంటే బిగ్ బాస్ సోగ్గడి సీన్ అని సీక్వెల్ చేసుకో, ఇలాంటి రోల్స్ చేసి మమ్మల్ని చంపుకో. చాలా మందికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, చాలా టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. బట్ ఒక ఇద్దరు గురించి చెప్తాను. ఈ ఇద్దరు ఆడియన్స్ ఎలా అంటే, కథా కథనం లేని సినిమా కూడా సినిమారా. నాకైతే నచ్చింది. నేను నీ గురించి మాట్లాడలేదురా, బుర్రన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఓరు భాష, ఓరు కబాలి, ఓరు జైలర్, 3 మిక్సీలు వేస్తే కూలీ. అబ్బా ఏం సినిమా అన్న, అసలు చాలా అంటే చాలా బాగుంది. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అసలు ఫైట్స్, ఎలివేషన్స్ అబ్బా అబ్బా పిచ్చెక్కిపోయింది అని అనిపించిన వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేయండి. కేవలం ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అందులో నేను కూడా ఒకడిని. వాళ్ళు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకవేళ సినిమా చూడకపోతే మాత్రం సినిమా చూసిన తర్వాత వీడియో చూడండి, అక్కడక్కడ కొన్ని స్పాయిలర్స్ అయితే ఉంటాయి. కూలి పవర్ హౌసే లెవెల్ మాట్లాడదాం, సినిమా గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ టేక్ టు సబ్స్క్రైబ్. నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ లక్కీ, వెల్కమ్ బ్యాక్ టు ఎంసే లక్కీ వ్లాగ్స్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే పెద్ద చెప్పుకోదగ్గ స్టోరీ ఏం కాదు, చాలా రొటీన్ స్టోరీ. మనం చాలా శ్రమాలు చూసాం. ఓరు భాష ఫ్లాష్ బ్యాక్, ఓరు కబాలి ఎమోషనల్ సీన్స్, ఓరు జైలర్ ఎలివేషన్స్ అన్నీ మిక్సీలు వేసి చూస్తే కూలీ అనమాట. నాకైతే అదే అనిపించింది. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అనిపిస్తుంది. ఓకే, ఇంకా కూలీ సినిమా విషయానికి వస్తే నాకైతే అంతగా నచ్చలేదు. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. అది చెప్తాను మీకు ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళు నువ్వు సినిమా కానీ కూడా మీరు అనుకోవచ్చు. చెప్తాను దాని గురించి. అంతకన్నా ముందు ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయి, ఆ సీన్స్ గురించి చెప్తాను. లైక్ ఇప్పుడు పాత సినిమాల్లోకి వెళ్ళామనుకోండి మనం, అంటే కొంచెం భాష అలాంటి సినిమాలకు వెళ్తే ఆయన హీరో సాధారణంగా ఆటో డ్రైవరో లేకపోతే హాస్టల్ వార్డెనో ఏదో ఒక పని చేసుకుంటూ నార్మల్గా బతుకుతూ ఉంటాడు. అనుకోకుండా ఒక సందర్భం వస్తుంది. అప్పుడు ఊర్లో మనిషో లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి, అన్నా నువ్వేంటన్నా ఎక్కడున్నావు, ఆటో తోలుతాం ఏంటన్నా. వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడమోహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఎవరి పేరు వింటే సీమ ప్రజలు చిరాకు పడతారో. అసలు అక్కడ మనం మొత్తం అక్కడ తగలబడిపోతుంది, నువ్వు రావాలన్నా అది అనగానే కట్ చేస్తే ఈయన ఒక ఫ్యాక్షనిస్టు లేకపోతే ఒక అండర్ కవర్ డాన్ అని చెప్పి చూపించేవాళ్ళు ఇది వరకు. సరే ఓకే, అప్పుడు ఎలివేషన్లు అలా ఉండే, కానీ అయ్యే నాకు బాగుండేవి అప్పుడు ఎలివేషన్లు. ఇప్పుడు ఎలివేషన్లు ఏమవుతుందంటే, ఇప్పుడు నాగార్జున గారు అవ్వచ్చు, అమీర్ ఖాన్ గారు అవ్వచ్చు, లేదా వేరే విలన్స్ అవ్వచ్చు, రజనీకాంత్ గారు వెళ్తారు, అబ్బాయి వీళ్ళందరి మధ్యలో ఏదో ఫేస్ ఆఫ్ ఉండబోతుందిరా బాబు గారు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈలోపు కట్ చేస్తే ఇలా చూస్తాడు రజనీకాంత్, అమీర్ ఖాన్ రాగానే ఇలా చూస్తాడు, అంతే. ఏ క్యారే ఏ దేవా కూలీ నెంబర్ వా అంటాడు. తర్వాత నాగార్జున సైమన్, ఆయన నీ బాబుని అడగరా, నేను ఎవరో ఎక్కడ చూసో చెప్తా ఏంట్రా ఇది విలన్లే ఎలివేషన్లు ఎత్తంటే ఇంకేందిరా మేము ఎక్స్పెక్ట్ చేసేది. వేరే వాళ్ళు ఎవడైనా ఎలివేషన్లు ఇచ్చినా బాగానే ఉంటుంది. హీరో వెళ్ళి విలన్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు అలా నువ్వా షా దేవా షా ఏంది ఇది, నాకేం అర్థం కాలేదు. ఇంకా ఇది అయిపోయింది. ఇప్పుడు జైలర్ నుంచి ఇది ఒక ట్రెండ్ అయిపోయింది అనుకుంటా. ఎలివేషన్ ఇచ్చేసారు, ఓకే పర్వాలేదు. బట్ సినిమా స్టోరీ అయినా మనకి ఎక్కడైనా నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే కనుక బాగానే ఉండేది. మనం ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేసేయగలుగుతాం. యాక్చువల్గా నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఎందుకు వెళ్ళావు బ్రో, అసలు సినిమా బాగానే ఉంది కదా అని చెప్పని చాలామంది అనొచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్స్ అంటే డైరెక్టర్ తీసిన సినిమాలు ఎలాంటివి అండి, ప్రీవియస్ సినిమాలు ఓకే లియో కూడా దీని మీద బెటర్ యాక్చువల్గా. మిగతా 2 సినిమాలు ఖైదీ కానీ లేకపోతే విక్రమ్ కానీ ఎలాంటి సినిమాలు అవి. అసలు ఖైదీ సినిమా అయితే అసలు ఒక నైట్లో జరిగిద్ది, ఒక ఐటెం సాంగ్ ఉండదు, అసలు ఏ సాంగ్ ఉండదు, అసలు హీరోయినే ఉండదు సినిమాలో. ఎలా చూపించాడు ప్రతి సీన్, ఏంటి 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 అంత రేసీ స్క్రీన్ ప్లే ఉంటుంది అది. తర్వాత విక్రమ్ వచ్చేప్పటికి ప్రతి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, కమల్ హాసన్ గారిది కానీ, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, లాస్ట్లో రోలెక్స్ వచ్చి ఎరగదీస్తాడు, అసలు ఎలా ఉంటుంది. ఇందులో ఏమీ లేదు. అమీర్ ఖాన్ గారు క్లైమాక్స్లో వచ్చారు, బట్ కామెడీ అయిపోయింది, అది ఏమీ లేదు. ఇప్పుడు అందుకనే అలాంటి సినిమాలు తీశారు కాబట్టి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి తర్వాత సినిమా మీద పడతాయి. ఇంకోటి ఎల్సీయూ ఉందనో లేదనో కాదు, ఎల్సీయూ లేకపోతే లేకపోయింది.
లేకుండా కూడా ఒక మంచి మంచి సినిమా చూపించవచ్చు కదా. ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్ అబ్బాయి ఎవరో కూలీ అయ్యి అని చెప్పి చూపించి ఎందుకు మాకు టార్చర్. ఫస్ట్ హాఫ్ అలా 2 పాటలతో 2 ఫైట్లతో అలా సాగింది. ఇంటర్వెల్కి వచ్చేప్పటికి అబ్బా పవర్ హౌస్ అంటారు. అమ్మని అమ్మ పవర్ హౌస్ ఏంటి, పవర్ హౌస్ అంటే ఏదో ఉందరా బాబోయ్. మొత్తం సెకండ్ హాఫ్లోనే అనుకుంటాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యిద్ది, ఎవరో వస్తుంది, అది పరిస్థితి. చాలామందికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, చాలా టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. బట్ ఒక ఇద్దరు గురించి చెప్తాను. ఈ ఇద్దరు ఆడియన్స్ ఎలా అంటే, కథా కథనం లేని సినిమా కూడా ఓ సినిమారా. చెయ్, నాకైతే నచ్చింది. నేను నీ గురించి మాట్లాడలేదురా, బుర్రున్నోళ్ళ గురించి మాట్లాడుతున్నాను. లైక్ మనం డిసప్పాయింట్ అయిన వాళ్ళం, మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అసలు సినిమా బాగుంటే కనుక అందరికన్నా ఎక్కువ లేపేది మనమే. బా ఏముంటుందిరా బాబు, ఏముందిరా సినిమాని లేపేది మనమే, ఈ డిసప్పాయింట్ పీపులే. బట్ వాళ్ళకి నచ్చలేదు కాబట్టి నచ్చలేదు అని చెప్పి అంటారు. ఈ రెండో ఆడియన్స్ ఏంటంటే, అదేంటి బ్రో బాగుంది కదా సినిమా, ఏంటి ఇలా చెప్తున్నారు రివ్యూలు, లేకపోతే బాగుంది సినిమా అని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు ఇది అంటారు. వీళ్ళని తప్పు అనడానికి ఏం లేదు ఈ సెకండ్ ఆడియన్స్ని. ఎందుకనంటే ఈ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోరు. సినిమాలు ఏమొచ్చినా వాళ్ళు పాజిటివ్గా చూస్తారు. వెళ్ళి సినిమా చూసామా, ఒక మంచి సాంగ్ ఉంది, ఒక మంచి ఫైట్ ఉంది, అబ్బా భలే ఉంది, వాళ్ళకి అది సరిపోతుంది. సో వాళ్ళకి ఆ సినిమా భలే ఉంది, రజనీకాంత్ గారి స్టైల్, అబ్బా ఆ బక్కోడి బీజియం ఎరగ తీసాడా చాలు, వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనకి ఫుల్ మీల్స్ పడాలి, అప్పుడే మనకి సినిమా నచ్చింది. వాళ్ళకి ఏంటంటే ఓకే ఎలా ఉందో కొంచెం బాగానే ఉంది కదా, మంచి సాంగ్ ఉంది, మంచి ఫైట్ ఉంది, వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి సినిమా నచ్చేసింది. మనం ఏం అంటలేదు. మనం ఏంటంటే ఎక్కడ లేని అంత హైప్ మనం ఎక్కించుకోండి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వన్ అండ్ ఓన్లీ శోభిన్ గారు, ఈయన యాక్టింగ్ మాత్రం పర్ఫార్మెన్స్ ప్యాక్ యాడ్ చేశారని చెప్పొచ్చు. ఆయన ప్రీవియస్ సినిమా కూడా నేను చాలా చూశాను మలయాళంలో. రీసెంట్గా వచ్చిన మంజుమల్ బాయ్స్ కూడా నా ఫేవరెట్ సినిమా అనమాట. అసలు ప్రతి ఒక్కరిని డామినేట్ చేసాడు కూలీ సినిమాలో ఆయన యాక్టింగ్తో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా వేరే వేరే యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక నాగార్జున గారి గురించి మాట్లాడుకోవాలి. సైమన్, మా అక్కినేని అభిమానులు అందరి తరపున నేను కూడా ఒక అభిమానిగా నాగార్జున గారికి చెప్పేది ఏంటంటే, దయచేసి ఇలాంటి సినిమాలు మాత్రం మీరు చేయకండి సార్. మీరు విలన్ క్యారెక్టర్ అయ్యుండొచ్చు కానీ మా నాగార్జున అభిమానులందరికీ చాలామందికి అయితే మిమ్మల్ని అలా చూడలేకపోతున్నాం మేము. ఎందుకంటే ఒక మన్మధుడిగా లేకపోతే అలా చూసాం మిమ్మల్ని చాలా సినిమాల్లో. బట్ మీరు వేరే హీరోతో, అదొక క్యారెక్టర్ అయినప్పటికీ వేరే హీరోతో మీరు అలా ఆ ఫైట్స్ చేయడం, అలా కొట్టించుకోవడం మా తెలుగు ఆడియన్స్కి అయితే అంతకైతే నచ్చట్లేదు. సో సైమన్ క్యారెక్టర్ ఓకే, పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది కానీ అంత సాలిడ్ ఇంపాక్ట్ అయితే లేదు ఆ క్యారెక్టరు. ఇప్పుడు ఈవెన్ శోభిన్ క్యారెక్టర్ చేసిన ఆయనకు ఉన్న స్క్రీన్ టైం కూడా మన అక్కినేని నాగార్జున గారికి లేదు. ఎక్కడో లోటు అయితే కనిపిస్తుంది ఆ క్యారెక్టర్లో. కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను నేను. మన తలైవార్ రజనీకాంత్ గారి గురించి చెప్పాలంటే, ఆయన స్వాగ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఆయనకి నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట ఆయన స్వాగ్కి. ఇంత ఏజ్లో కూడా ఆయన కష్టపడి ఇలా చేయడం నిజంగా చాలా గ్రేట్ అనేది చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ కూడా బాగా అనిపించింది. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే, ప్రతి క్యారెక్టరు పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. ఆ పీక్స్లోకి వెళ్తుంది ప్రతి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్. బట్ అయితే లేదు, క్యారెక్టర్ వాళ్ళు పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు కానీ అది సైమన్ అవ్వచ్చు లేకపోతే వేరే వేరే క్యారెక్టర్లు అవ్వచ్చు కానీ వాళ్ళకి రాసిన ఆ రైటింగ్ కానీ ఆ సందర్భం కానీ క్యారెక్టర్ని డౌన్ చేసేస్తుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత బాగున్నప్పటికీ క్యారెక్టర్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల అక్కడ మీకు సినిమా అయితే అంతగా అయితే నచ్చదు. ఓవరాల్గా కూలీ సినిమా గురించి చెప్పాలంటే కసాపిసా నడుచుకోవడం, చంపుకోవడం, పాతేయడం ఇదే. తప్పు లేదు, చంపుకోవడం నరుక్కోవడం తప్పు లేదు. కానీ ఆ చంపుకోవడం కసపిస పొడుచుకునేటప్పుడు ఆ క్యారెక్టర్కి ఒక ఎమోషన్ ఉంటే అది వర్కౌట్ అయితే ఒక ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. అక్కడ మనకి క్యారెక్టర్కి ఒక ఎమోషన్ లేకుండా ఏమీ లేకుండా ఫ్రెండ్ అంటాడు, 30 సంవత్సరాలు అంటాడు, వెళ్ళిపోయి కోసేసి నరుక్కోవడం. సో అంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు సినిమా. చూడండి 1000 crores అయితే తమిళ ఇండస్ట్రీకి ఈ సినిమాతో కూడా నేనైతే రాదనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంక వేరే సినిమా ఏదైనా రావాల్సిందే, ఈ సినిమాతో కూడా కష్టమే. ఓకే, సినిమా మీకు అయితే బాగా నచ్చుండొచ్చు. కొంతమంది ఆడియన్స్ ఉంటారు, చెప్పే కదా 2 type ఆఫ్ ఆడియన్స్. ఇంక వాళ్ళని మనం ఏం అనడానికి లేదు. ఓకే, మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఇవాళ వీడియో లాగ్ అనమాట. యాక్చువల్గా కూలీ సినిమా రిలీజ్ రోజు ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేయాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా అయితే చూడలేకపోయాను అనమాట.
లేకపోతే వీడియోని త్వరగానే అప్లోడ్ చేసేవాడిని. నెక్స్ట్ మూవీస్ నుంచి రిలీజ్ రోజే నేను అప్లోడ్ చేయడానికి అయితే మ్యాక్సిమం నా 100% ఎఫర్ట్స్ అయితే ఇస్తాను. మీకు మూవీ రివ్యూ అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయిపోతుంది. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లైకు, వీలైతే ఒక కామెంటు, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయడం, మరి ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు. నాకు కూడా కొంచెం సపోర్ట్ అయితే దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.